గ్రీన్ హైడ్రోజన్ అనే భావనలో ఇప్పుడు మనం భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటివి ఇంధన శక్తిగా ఇంధన వనరులుగా గ్రీన్ హైడ్రోజన్ ఉపయోగిస్తున్నాయి కాబట్టి సో ఈ గ్రీన్ హైడ్రోజన్ లేదా హరిత హైడ్రోజన్ అనే భావనలో హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రక్రియ ఏంటి అసలు అంటే ఏ ప్రక్రియలో హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసి ఇంధనంగా ఉపయోగిస్తున్నారు అనే దానికి క్వశ్చన్ గమనించండి. ఇది కూడా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఆప్షన్స్ గమనించినట్టయితే సహజ వాయువు లేదా నేచురల్ గ్యాస్ ప్రాసెస్ లో హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఆప్షన్ 2 బయోమాస్ ప్రొడక్షన్ లో హైడ్రోజన్ ఉత్పత్తి అవుతుందా. ఆప్షన్ 3 పునరుత్పాదక శక్తితో నడిచే విద్యుత్ విశ్లేషణ. పునరుత్పాదక మీన్స్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ బై ద రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాసెస్. 4th ఆప్షన్ బొగ్గు గ్యాసిఫికేషన్ లేదా కోల్ గ్యాసిఫికేషన్. ఈ 4 రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. పునరుత్పాదక శక్తితో నడిచే విద్యుత్ విశ్లేషణ అంటే ఎలక్ట్రోలైసిస్. అది పునరుత్పాదక అంటే దాదాపు అది సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, హైడ్రో కావచ్చు. సో ఇక్కడ సోలార్ పవర్ కానీ, విండ్ పవర్ కానీ, హైడ్రో పవర్ కానీ ఈ మూడింటిని పునరుత్పాదక ఇంధన వనరులుగా తీసుకుంటాం. ఈ 3 రకాల ఇంధన వనరుల పరంగా తీసుకున్నప్పుడు లేదా ఈ పునరుత్పాదక శక్తితో భాగంగా సో ఇక్కడ ఏమవుతారంటే నీటిని ఎలక్ట్రోలైసిస్ చేస్తుంటారు, H2O. సో విద్యుత్ విశ్లేషణ చేసే క్రమంలో అది హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గా విడిపోతుంటుంది. దాని నుండి హైడ్రోజన్ వేరు చేసి సెపరేట్ చేసి దాన్ని ఇంధనంగా వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఇండియా కానీ ఇతర ప్రపంచ దేశాలన్నీ కూడా సో హైడ్రోజన్ ఇంధనంగా ఉపయోగిస్తుందని చెప్తున్నవి. ఆ టెక్నాలజీ అనేది ఇంకా అండర్ ప్రాసెస్ అంటే ఇంకా డెవలప్మెంట్ లో ఉంది. కాబట్టి మనం ఈ హైడ్రోజన్ చేసే ప్రాసెస్, హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. పునరుత్పాదక శక్తితో నడిచే విద్యుత్ విశ్లేషణ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అని గుర్తుపెట్టుకోండి.